హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం కన్వీనర్ కోటా మాపప్ రౌండ్లో పార్టిసిపేట్ చేయడానికి వెబ్ ఆప్షన్స్కు సంబంధించిన నోటిఫికేషన్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారంగా అక్టోబర్ 25వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుండి అక్టోబర్ 27వ తారీఖు మధ్యాహ్నం 1 గంట వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. అయితే ఈ మాపప్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది, ఎవరెవరికి లేదు అనేది ఇక్కడ 3 పాయింట్స్ లో మెన్షన్ చేశారు. ఫస్ట్ పాయింట్, రౌండ్ 1 అండ్ రౌండ్ 2లో సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ రిపోర్ట్ చేసి ఉండకపోతే వాళ్ళు, లేదా రిపోర్ట్ చేసిన తర్వాత ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకొని సీట్ క్యాన్సిల్ చేసుకొని ఉంటే, డిస్కంటిన్యూ చేసుంటే ఆ స్టూడెంట్స్ వీళ్ళెవ్వరు కూడా ఇప్పుడు మాపప్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ లేదు అని చెప్తున్నారు. సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఫస్ట్ ఫేజ్ టైంలో అసలు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదో వాళ్ళు సెకండ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎలాగూ ఎలిజిబిలిటీ లేదని ముందుగానే సెకండ్ రౌండ్ లో చెప్పారు. ఇప్పుడు కూడా మాపప్ రౌండ్ లో కూడా వీళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవటానికి ఎలిజిబిలిటీ లేదు అని చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా ప్రతి రౌండ్ లో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటూ పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. థర్డ్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే, రౌండ్ 1లో కానీ రౌండ్ 2లో కానీ కాలేజెస్ లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఇప్పుడు థర్డ్ రౌండ్ కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని అప్గ్రేడేషన్ కి వెళ్ళాలి అనుకుంటే, కంటిన్యూ అవ్వాలి అనుకుంటే వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం అయితే ఉంది. అలాగే యూనివర్సిటీ ఫీ అంటే ఎవరికైతే ఫస్ట్ టైం ఈ మాపప్ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ ఫ్రెష్ గా వస్తుందో వాళ్ళు మాత్రమే అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేయడానికి కట్టేటువంటి అమౌంట్ 12,000 రూపాయలు. దాన్ని యూనివర్సిటీ ఫీ అంటారు. మీరు ఒకవేళ అప్గ్రేడేషన్ కోసం థర్డ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేస్తుంటే వాళ్ళు ఆల్రెడీ ఇంతకు ముందు రౌండ్స్ లో 12,000 రూపాయలు పెట్టి మీరు అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకున్నారు కాబట్టి మరలా కట్టవలసిన అవసరం లేకుండా డైరెక్ట్ గా మీరు ఫ్రీగా న్యూ అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీకు సీట్ అలాట్మెంట్ కానీ వస్తే. క్లియర్. నెక్స్ట్, ట్యూషన్ ఫీ అంటే కాలేజ్లో చదవటానికి కట్టేటువంటి అమౌంట్. గవర్నమెంట్ కాలేజ్లో సీట్ అలాట్మెంట్ వస్తే సంవత్సరానికి 10,000 రూపాయలు కట్టవలసి ఉంటుంది. అదే ప్రైవేట్ కాలేజెస్ వాటితో పాటు ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్లో సీట్ అలాట్మెంట్ కానీ వస్తే సంవత్సరానికి 60,000 రూపాయలు కట్టవలసి ఉంటుంది. అయితే ప్రైవేట్ కాలేజెస్లో కేవలం 60,000 కాదండి, మీకు ఇంకా ఎక్స్ట్రా కూడా కట్టించుకుంటారు. కాబట్టి దానికి ప్రిపేర్డ్గా ఉండండి. అయితే ఇప్పుడు మాపప్ రౌండ్లో మనకి ఎన్ఎంసి వాళ్ళు న్యూగా కొన్ని సీట్స్ని యాడ్ చేస్తూ పర్మిషన్ ఇవ్వటం జరిగింది. ఇవి టోటల్గా 5 కాలేజెస్లో ఇవ్వటం జరిగింది. సిఎంఆర్ కాలేజ్లో 100 సీట్స్ పెరిగాయి. డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి కాలేజ్లో 50 సీట్స్, మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 50 సీట్స్, నోవా కాలేజ్లో 50 సీట్స్, సురభి కాలేజ్లో 50 సీట్స్, టోటల్గా 300 సీట్స్ పెరగటం జరిగింది. ఈ 300 సీట్స్లో 150 సీట్లు కన్వీనర్ కోటాకు వస్తాయి, 150 సీట్స్ మేనేజ్మెంట్ కోటాకు వెళతాయి. కాబట్టి ఇప్పుడు మాపప్ రౌండ్లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్కి ఈ న్యూగా యాడ్ అయినటువంటి సీట్స్ ఇవి కాకుండా ఇంతకు ముందు రౌండ్స్లో సీట్ అలాట్మెంట్ వచ్చి ఎవరైనా జాయిన్ అయి ఉండకపోతే సెకండ్ రౌండ్లో ఆ సీట్స్ వీటితో పాటుగా రౌండ్ 1 రౌండ్ 2లో సీట్ అలాట్మెంట్ వచ్చి జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో కానీ సీట్ వచ్చి వాళ్ళు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ కానీ తీసుకొని బయటకు వెళ్ళిపోయి ఉంటే ఆ సీట్స్ ఇవన్నీ కలిపి మనకి థర్డ్ రౌండ్ లో యాడ్ అవుతాయి. కాబట్టి బోర్డర్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కి అయితే తప్పకుండా ఈ సీట్స్ అన్ని కూడా చాలా హెల్ప్ అవుతాయని చెప్పగలను. ఓకే. అలాగే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి బోల్డ్ లెటర్స్ లో ఇచ్చారు. ఈ థర్డ్ పాయింట్ చూసినట్లయితే, అడ్మిటెడ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు విత్డ్రా ఆర్ డిస్కంటిన్యూ ఫ్రమ్ ది కోర్స్ ఆఫ్టర్ మాపప్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అన్నారు. ఎవరైతే రౌండ్ 1 రౌండ్ 2 ఇప్పుడు మాపప్ ఫేజ్ అంటే మూడో రౌండ్, ఈ 3 రౌండ్స్ లో సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజ్లో జాయిన్ అవుతారో ఆ స్టూడెంట్స్ ఈ మూడో రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు సీట్ క్యాన్సిల్ చేసుకునే అవకాశమే లేదు అని చెప్తున్నారు. అలాగే స్టూడెంట్స్ కి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఇన్స్ట్రక్షన్స్ ని చదవండి. మాపప్ రౌండ్ కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ థర్డ్ పాయింట్ లో ఏం చెప్తున్నారంటే, ముస్లిం మైనారిటీ కాలేజెస్ లో కేవలము ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్ కి మాత్రమే సీట్స్ ఇస్తాము అని చెప్తున్నారు. అయితే ఈ ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్ కి కేవలం ముస్లిం మైనారిటీ కాలేజెస్ లోనే కాదు, ఇతర కాలేజెస్ లో కూడా వీళ్ళకి నాన్ ముస్లిం మైనారిటీ కాలేజెస్ లో కూడా సీట్ అలాట్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళు
మైనారిటీ కాలేజెస్కి ఎలిజిబుల్లే, అలాగే నాన్ మైనారిటీ కాలేజెస్ కూడా ఎలిజిబుల్ అవుతారు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఎవరైతే స్టూడెంట్స్ థర్డ్ రౌండ్ తర్వాత డిస్కంటిన్యూ చేయాలి అనుకుంటారో ఆ స్టూడెంట్స్ 20 lakhs రూపీస్ పెనాల్టీ కట్టి మాత్రమే డిస్కంటిన్యూ చేయాలి అని చెప్తున్నారు. దీనితో పాటుగా కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అంటే తెలంగాణ స్టేట్ నీట్ కౌన్సిలింగ్ లో ఎంబీబీఎస్ అడ్మిషన్ కి రాబోయే 3 సంవత్సరాల పాటు మీరు డీబార్ చేయబడతారు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. బోల్డ్ లెటర్స్ లో ఇచ్చారు అంటే చాలా ఇంపార్టెంట్ అండి. దానిలో కూడా దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నాను ఈ పాయింట్ గురించి అంటే, గత సంవత్సరాల్లో కొద్దిమంది స్టూడెంట్స్ అంటే ఎంబీబీఎస్ లో కాదు కానీ బీడీఎస్ కోర్సులో ఈ మిస్టేక్ చాలా మంది చేశారు. ఇన్స్ట్రక్షన్స్ ని చదువుకోకుండా పూర్తిగా లేదా చెప్పింది వినకుండా వాళ్ళు మాపప్ రౌండ్ లో అన్ని కాలేజెస్ ని పెట్టుకోవటం జరిగింది. వాళ్ళకి సీట్ అలాట్మెంట్స్ కూడా వచ్చేసాయి. వచ్చిన తర్వాత జాయిన్ అవ్వలేదు వద్దు అని నచ్చక. అయితే ఆ స్టూడెంట్స్ నెక్స్ట్ 3 సంవత్సరాల పాటు డీబార్ చేయబడ్డారు. దానితో పాటు యూనివర్సిటీ నుండి వాళ్ళకి లెటర్స్ వెళ్ళినాయి 20 lakhs పెనాల్టీ కట్టమని. అమౌంట్ కట్టిన వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది. కాబట్టి దయచేసి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎంబీబీఎస్ అయినా బీడీఎస్ అయినా సరే యూనివర్సిటీ కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా వెళ్ళేటప్పుడు మీరు జాగ్రత్తగా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. అంటే ఇంతకు ముందు పాయింట్లు ఏం చెప్పారు, ఈ ఫస్ట్ 3 phases లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ డిస్కంటిన్యూ చేయాలి అంటే 20 లక్షల రూపాయలు కట్టాలి, 3 సంవత్సరాలు డీబార్ చేయబడతారు అని చెప్పారు. దీనితో పాటుగా ఏం చెప్తున్నారంటే, జాయిన్ అయిన తర్వాత మానేయటమే కాదు, ఒకసారి 3వ రౌండ్లో మాపప్ రౌండ్లో సీట్ ఎలాట్ అయ్యింది అంటే జాయిన్ అయి తీరాల్సిందే. జాయిన్ అవ్వకపోతే 20 లక్షల రూపాయలు పెనాల్టీ కట్టాలి, 3 సంవత్సరాలు డీబార్ చేయబడతారు అని చెప్తున్నారు. ఇది 3వ రౌండ్లోనే పెట్టారు. ఇది కేవలము తెలంగాణ స్టేట్లో మాత్రమే ఈ కండిషన్ ఉంది, గుర్తుంచుకోండి. వేరే ఏ స్టేట్లో కూడా ఈ కండిషన్ లేదు. అందుకని స్టూడెంట్స్ ఏంటంటే జనరల్గా నంబర్ ఆఫ్ కౌన్సిలింగ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ లేదు కదా అని ఇక్కడ కూడా ఉండదు అనుకుంటారు రూలు. కానీ తెలంగాణ స్టేట్ వాళ్ళు మాత్రం చాలా సీరియస్గా ఈ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతున్నారు. సో మీరు ఇప్పుడు 3వ రౌండ్లో సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత వద్దు అనుకునే కంటే కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడే మీరు అన్ని కాలేజెస్ని పెట్టుకోకుండా మీకు ఎన్ని కాలేజెస్ కావాలో అన్ని కాలేజెస్ని మాత్రమే పెట్టుకోండి. మీకు పెట్టుకున్నటువంటి కాలేజెస్లో సీటు వస్తే మీరు ఇష్టంగానే పెట్టుకున్నారు కాబట్టి 100% జాయిన్ అవుతారు, ప్రాబ్లం లేదు. అలా కాకుండా తెలిసి తెలియక మాకు తెలియక అన్నీ పెట్టేశామండి లేదా వేరే వాళ్ళు పెట్టమన్నారు పెట్టేశామంటే మీరే ఈ రిస్క్ని బేర్ చేయాలి. కాబట్టి మాపప్ రౌండ్ ఈజ్ వెరీ క్రూషియల్. చాలా జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలి. మీకు అవసరమైనన్ని వెబ్ ఆప్షన్సే పెట్టుకోండి. అసలు మీకు ఇప్పటి వరకు సీటే రాలేదనుకోండి, వాళ్ళు ఎక్కడో ఓ చోట మాకు సీట్ వస్తే చాలు అనుకుంటే, ఎక్కడొచ్చినా వెళతాము అనుకుంటే అప్పుడు అన్ని కాలేజెస్ పెట్టుకోండి. అలా కాదు, మాకు కొన్ని కాలేజెస్లో వస్తే అసలు వెళ్ళము, సీట్ రాకపోయినా పర్లేదు మరలా లాంగ్ టర్మ్కి వెళ్ళి చదువుకుంటాం అనుకుంటే చాలా జాగ్రత్తగా మీకు కావలసిన కాలేజెస్ని మాత్రమే పెట్టుకోండి. ఈ పాయింట్ గురించి 1కి 2 సార్లు దీన్ని రీప్లే చేసి వినండి, మీకు అర్థమైంది నేను చెప్పింది. క్లియర్? ఒకవేళ మీరు అప్గ్రేడేషన్కి ట్రై చేస్తున్నారు అనుకోండి, అప్గ్రేడేషన్ అంటే ఏంటి, ఇంతకు ముందు రౌండ్స్లో మీరు ఆల్రెడీ కాలేజెస్లో జాయిన్ అయి ఉన్నారు, ఇప్పుడు మరలా అప్గ్రేడేషన్కి పెట్టుకుంటున్నారు. అప్గ్రేడేషన్కి పెట్టుకునే వాళ్ళు ఎన్ని కాలేజెస్ పెట్టుకోవాలి, అన్నీ పెట్టకూడదు, గుర్తుంచుకోండి. ఇక్కడ కూడా అంతే, ఆల్రెడీ జాయిన్ అయినటువంటి కాలేజ్ కంటే బెటర్ కాలేజ్ వస్తేనే మేము వెళతాము అనుకుంటారు కాబట్టి ఆ బెటర్ కాలేజెస్ ఏమేమి ఉన్నాయో అవి మాత్రమే పెట్టుకొని వదిలేసేయండి. అన్నీ పెట్టాలని రూల్ లేదు తెలంగాణ స్టేట్లో వెబ్ ఆప్షన్స్. కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోండి, అర్థమైంది కదా. వెరీ లిమిటెడ్ కాలేజెస్ మాత్రమే మీరు అప్గ్రేడేషన్కి పెట్టుకోండి. అలా కాదు మేడం మాకు ఇంతకుముందు ప్రైవేట్ కాలేజ్లో వచ్చిందండి, ఇప్పుడు మేము గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ పెట్టుకోవాలనుకుంటున్నాం, ఎక్కడొచ్చినా పెడతామంటే పెట్టుకోండి, అది మీ చాయిస్ మాత్రమే. వెబ్ ఆప్షన్స్ ఇన్నే పెట్టాలని రూల్ ఏం లేదు. అలా అన్నారని చెప్పేసి మీకు ఇష్టం వచ్చినన్ని పెట్టుకొని రిస్క్లో పడద్దు అని నా సలహా. అర్థమైంది కదా. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే 7వ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. కొద్దిమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే సీట్ మ్యాట్రిక్స్ అంటే ప్రతి రౌండ్కి కూడా వీళ్ళు సీట్ మ్యాట్రిక్స్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. ఎన్ని సీట్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ రౌండ్కి ఖాళీగా అని
సీట్ మ్యాట్రిక్స్ అని రిలీజ్ చేస్తూ ఉంటారు. అది చూసుకొని ఆ సీట్ మ్యాట్రిక్స్లో సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కామారెడ్డి కాలేజ్లో మీకు సీట్స్ ఖాళీగా లేవు అసలు, అక్కడ అన్ని ఫిల్ అయినట్లు కనిపించింది అనుకుందాం, ఎగ్జాంపుల్. అప్పుడు ఏమనుకుంటారు స్టూడెంట్, కామారెడ్డిలో సీట్స్ లేవు కాబట్టి ఇంకా కాలేజీ పెట్టినా వేస్ట్ కదా అని పెట్టుకోరు. కానీ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే స్లైడింగ్ ప్రాసెస్ ద్వారా కామారెడ్డిలో కూడా మీకు వేకెన్సీ క్రియేట్ అయింది. దాన్ని వర్చువల్ వేకెన్సీ అంటారు. అంటే ఏంటి, కామారెడ్డి కాలేజ్లో ఆల్రెడీ సీట్స్ అన్ని ఫిల్ అయినప్పటికీ కూడా అక్కడ ఉన్న స్టూడెంట్ ఇప్పుడు అప్గ్రేడేషన్ కోసం వేరే కాలేజీకి ట్రై చేసుకుంటున్నారు. ఆ స్టూడెంట్ అక్కడ నుండి వెళ్ళిపోవటంతో ఏమవుతుంది, వర్చువల్గా ఒక వేకెన్సీ క్రియేట్ అవుతుంది. కాబట్టి వేరే కాలేజీకి కాబట్టి ఎవరైతే కామారెడ్డి కాలేజ్ని ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ లో పెట్టుకుంటారో ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో ఆ స్టూడెంట్ కి కామారెడ్డి కాలేజ్ లో కూడా వేకెన్సీ క్రియేట్ అయింది కాబట్టి సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అర్థమైంది కదా. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే సీట్ మ్యాట్రిక్స్ తో సంబంధం లేకుండా సీట్ మ్యాట్రిక్స్ ని మీరు అసలు గమనించుకోవాల్సిన అవసరమే లేదండి. మీరు ఫోకస్ పెట్టాల్సింది ఏంటంటే మీకు ఎంత లీస్ట్ స్కోర్ వచ్చినా సరే ఫస్ట్ ప్రయారిటీ మాత్రం బెస్ట్ కాలేజీకి ఇవ్వండి. ఆ బెస్ట్ కాలేజ్లో సీటు వస్తే మీరు 100% వెళతారా లేదనేది చూసుకోవాలి. అంతేకాదు ఆ సీటు వచ్చిన తర్వాత ఒకవేళ వెళ్ళకపోతే ఏమవుతుంది అనేది కూడా గమనించుకొని జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మీకు సీటు వచ్చిన తర్వాత వెళ్ళకపోతే ఏమవుతుంది, ఆల్రెడీ చెప్పాను కదా, 20 lakhs పెనాల్టీ, 3 years డీబార్. అలా కాకుండా మీరు నాకు తక్కువ స్కోర్ ఉందండి, నాకు ఎలాగో టాప్ కాలేజెస్ రావు కదా, లాస్ట్ నుండి పెట్టుకుంటానండి, ఇప్పుడు కొత్తగా కాలేజీ నోవా కాలేజ్ వచ్చింది కదా అక్కడ నుండి స్టార్ట్ చేస్తానని నోవా కాలేజీ ఫస్ట్ పెట్టారనుకోండి, ఒకవేళ మీకు వేకెన్సీస్ ఎక్కువ ఉండి ఇంకా బెటర్ కాలేజీ వచ్చే అవకాశం ఉంటే నోవా కాలేజీ మీకు ఎలాట్ అయిపోయింది అనుకోండి, ఆ బెటర్ కాలేజీ వచ్చే అవకాశాన్ని కోల్పోతారు కదా. ఈ విషయాన్ని ప్రతిసారి నేను వెబ్ ఆప్షన్స్ అప్పుడు మీకు రిమైండ్ చేస్తూనే ఉన్నాను, గమనించండి. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు సీట్ మ్యాట్రిక్స్ ని అసలు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మీకు బెస్ట్ కాలేజెస్ అని ఏదైతే ఉంటాయో మేము ఇచ్చేటువంటి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారంగా వీడియోస్లో చెప్పిన రీతిగా ఆ కాలేజెస్ని హైయెస్ట్ టు లీస్ట్ ప్రయారిటీ పెట్టుకోండి. వాటిల్లో పెట్టేటప్పుడు ఆ కాలేజ్లో సీటు వస్తే జాయిన్ అవుతారా లేదనేది పాయింట్ని కూడా కన్సిడరేషన్ కింద తీసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఈ పాయింట్స్ మాత్రం జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఈ మాపప్ రౌండ్ పెట్టేటప్పుడు. దయచేసి ఎవ్వరు కూడా ఆపర్చునిటీస్ని లూజ్ చేసుకోవద్దని నా రిక్వెస్ట్. క్లియర్. అలాగే ఇక్కడ వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు, మీకు ఒకవేళ ఏదైనా కాలేజ్ కానీ వద్దు, మాకు ఇంట్రెస్ట్ లేదు ఆ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి అనుకుంటే ఆ కాలేజ్ని పెట్టుకోకండి అని చెప్తున్నారు. అర్థమైంది కదా. కాబట్టి ఇదే పాయింట్ నేను ఆల్రెడీ చెప్పాను, వీళ్ళు కూడా చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే కొద్దిమందికి డౌటు, మేడం మేము ఇంతకు ముందు రౌండ్లో ఆల్రెడీ కాలేజ్లో జాయిన్ అయి ఉన్నామండి, మేము ఇప్పుడు అప్గ్రేడేషన్కి వెళుతున్నాము, మరలా జాయిన్ అయినటువంటి కాలేజీ పేరు కూడా పెట్టుకోవాలా అని అడుగుతూ ఉంటారు. అక్కర్లేదు, ఆల్రెడీ మీరు ఆ కాలేజ్లో ఉన్నారు, మీరు మరలా ఆ కాలేజీ పేరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మిగిలిన కాలేజెస్లో ఏవి కావాలో అవి మాత్రమే పెట్టుకోండి. క్లియర్. అలాగే ఎనిమిదో పాయింట్ కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఆల్రెడీ నేను ఇంతకు ముందు మీకు చెప్పాను, మరలా ఇదే పాయింట్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఎవరైతే అప్గ్రేడేషన్ కోసం ఈ మాపప్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నారో ఆ స్టూడెంట్స్కి మాపప్ రౌండ్లో కానీ బెస్ట్ కాలేజ్ కానీ ఎలాట్ అయితే అప్పుడు ఇంతకు ముందు మీకు ఎలాట్ అయ్యి కాలేజ్లో జాయిన్ అయినటువంటి సీటు క్యాన్సిల్ అయిపోతుంది, ఆ సీటు ఉండదు. ఇప్పుడు మీకు కొత్తగా ఎలాట్ అయినటువంటి కాలేజీ మీకు నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా జాయిన్ అయి తీరాల్సిందే. జాయిన్ అవ్వకపోతే ఏమవుతుంది, దీని ముందు రౌండ్లో సీట్ క్యాన్సిల్ అవుతుంది, అలాగే ఇప్పుడు వచ్చినటువంటి సీట్ క్యాన్సిల్ అవుతుంది, దానితో పాటుగా 20 లక్షల పెనాల్టీ, 3 years డీబార్ అవుతారు. అందుకని అప్గ్రేడేషన్కి వెళ్లే వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ జాయిన్ అయినటువంటి కాలేజీ కంటే ఇంకా బెస్ట్ కాలేజెస్, ఆ బెస్ట్ కాలేజెస్లో కూడా మీరు వెళతారా లేదనేది చూసుకొని వాటిని మాత్రమే పెట్టుకోండి అని నా రిక్వెస్ట్. క్లియర్. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే కొద్దిమంది ఏం చేస్తారంటే వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారు కానీ సడన్ గా ఏ పవర్ పోవటం వలనో లేక పొరపాటునో ఓటీపీ ఎంటర్ చేయకుండా క్లోజ్ చేస్తున్నారు. అలాంటి మిస్టేక్ ఎవ్వరు కూడా దయచేసి చేయవద్దు.
మీరు ఓటీపీ ఎంటర్ చేయకపోతే మీ వెబ్ ఆప్షన్స్ స్వీకరించబడవు. వెబ్ ఆప్షన్స్ పెట్టనట్లే లెక్క. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఓటీపీ ఎంటర్ చేయండి. మీ వెబ్ ఆప్షన్స్ని వీలైతే ప్రింట్ కూడా తీసి పెట్టుకోండి. ప్రింట్ తీసుకోవటం అని గుర్తుంటే అప్పుడు మీరు ఓటీపీ ఎంటర్ చేస్తేనే ప్రింట్ ఆప్షన్ వచ్చింది కాబట్టి అలాగైనా మీరు మిస్ చేసుకోకుండా ఉంటారు. క్లియర్? నెక్స్ట్, ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే, సీటీ అలాట్మెంట్ వస్తే మీకు మొబైల్కి మెసేజ్ వచ్చింది కాబట్టి వెంటనే మీరు అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకొని ప్రాసెస్ చేసుకుంటారు. ఒకవేళ మీకు అప్గ్రేడేషన్ వస్తే ఏం చేయాలి? ఇంతకుముందు జాయిన్ అయినటువంటి కాలేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు కట్టినటువంటి ఫీజు తీసుకొని రిలీవింగ్ ఆర్డర్ తీసుకొని న్యూ అలాట్మెంట్ ఆర్డర్ని అంటే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని మీరు ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లో లేదా సెకండ్ రౌండ్లో మీరు సబ్మిట్ చేసినటువంటి సర్టిఫికెట్స్కి సంబంధించి కస్టోడియన్ సర్టిఫికెట్ ఇచ్చుంటారు. ఆ కస్టోడియన్ సర్టిఫికెట్ ఇవి తీసుకొని కొత్త కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీరు జాయిన్ అయితే సరిపోతుంది. అయితే మీరు కట్టినటువంటి ఫీజు మీరే ఫిజికల్గా వెళ్ళి తెచ్చుకోవాలి కానీ వాళ్ళు డైరెక్ట్గా కాలేజ్ టు కాలేజీ ట్రాన్స్ఫర్ చెయ్యరు. క్లియర్? అంతేకాదండి, ఒకవేళ ఎవరైనా సరే ఇన్ టైంలో రిపోర్ట్ చేయకపోయినా, అంటే మాకు లేట్ అయిందండి, ట్రావెలింగ్లో మాకు పొరపాటున మిస్ అయింది, వర్షం పడింది, మేము జాయిన్ అవ్వలేకపోయాము, ఇది మా ఫాల్ట్ కాదు, అది పొరపాటున జరిగింది, మాకు ఇన్ టైంలో మాకు కుదరలేదు అని మీరు చెప్పినా సరే మీరు డిస్కంటిన్యూషన్లకు వెళ్ళిపోయినట్లే, మీరు రూల్స్ బ్రేక్ చేసినట్లే. కాబట్టి 20 లక్షల పెనాల్టీ, 3 సంవత్సరాల డీబార్ తప్పనిసరిగా ఉంటుంది అని గమనించండి. కాబట్టి మీరు డిలే చేయకుండా అలాట్మెంట్ వస్తే వెంటనే రిపోర్ట్ చేయడానికి వెళ్ళండి. దిస్ ఇస్ మై రిక్వెస్ట్. ఓకే? నెక్స్ట్, అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఒకసారి మీరు అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేయడానికి కట్టిన తర్వాత అమౌంట్ మాకు ఆ సీట్ వద్దు అనుకుంటే ఆ అమౌంట్ తిరిగి రీఫండ్ చేయబడదు అని చెప్తున్నారు. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్, మెయిల్ ఐడీస్ కూడా ఇచ్చారండి, వీళ్ళని కాంటాక్ట్ చేయండి. అంతేకాదు, మీలో ఎవరికైనా ఈ కౌన్సిలింగ్కి సంబంధించి ఎటువంటి గైడెన్స్ కావాలి అన్నా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అని చెప్తూ ఉన్నాను. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉన్నాను, కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తున్నాను. దయచేసి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. క్లియర్? అంతేకాదు, ఈ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్లో ఎవరికైనా హెల్ప్ కావాలి అంటే పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. ఈ పెయిడ్ సర్వీసెస్ కోసం మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మొబైల్ నంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. 6303235115. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.